జరుగుతున్నటువంటి సమస్యల మీద ఆ రోజు బంద్ పెడితే ఈరోజు స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకున్నటువంటి ప్రథమ సమస్య గత 25-30 ఏళ్ళ నుంచి చాలామంది ప్రెషర్ సోదరులు ప్రెషర్ నడుపుతూ ఉన్నారు. నడుపుతున్న క్రమంలో ఏదైతే ఆ రాయితో ఉన్నటువంటి ఆ పిట్టు ఉన్నదో ఆ పిట్టు ఈరోజు గత ప్రభుత్వంలో కూడా మేము ఒక 15 రోజులు స్ట్రైక్ చేశాము. సోమేష్ కుమార్ గారు పిలిపించి ఆ రోజు ఉన్నటువంటి రోనాల్ రాజు గారు, జేసీ రంజన్ గారు పిలిచి చర్చలు చేయడం జరిగింది. ఆ చర్చలు చేసినప్పుడు ఈ గుంత ఏదైతే మేము దోవినామో దాన్ని ఒక 20 సంవత్సరాల నుంచి ఏదైతే ఇప్పుడు ఏదైతే మన పెనాల్టీ చేస్తూ అంటున్నారో ఆ రోజు టన్నుకు 10 రూపాయలు ఉండే, ఒక క్యూబిక్ మీటర్కి 10 రూపాయలు ఉండే. ఆ తర్వాత అది 20 రూపాయలు అయింది. 1996లో 10 రూపాయలు ఉండే, 2000 సంవత్సరంలో 20 రూపాయలు, 2009లో 30 రూపాయలు, 2014లో 35 రూపాయలు, 2022లో 48 రూపాయలు, ఇప్పుడు 2024లో 142 రూపాయలు వేశారు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఏదైతే మేము డిగ్గింగ్ చేస్తున్నామో అది ఎక్కువ శాతం 90% జిల్లాల వారి కానివ్వండి మేమన్నీ కూడా ప్రభుత్వానికి వేస్తాం. కంకర కానీ శాండ్ కానీ 6mm 12mm అవుతుందో రోడ్ వర్క్ చేస్తాం. ఆ రోడ్ వర్క్లు చేసినప్పుడు ఏమైందంటే ఆర్ఎన్బి కానీ జెడ్పీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇతర డిపార్ట్మెంట్లు ఏవైతున్నాయో వాళ్ళు ఇరిగేషన్ కానీ ముఖ్యంగా గత 10 సంవత్సరాలు ఇరిగేషన్ మీద చాలా పనులు చేసాం. అయితే ఇరిగేషన్లో సీనరీస్ కట్ అవుతాయి. అంటే మేము కట్టాల్సిన రాయింటు వాళ్ళ దాంట్లో డిటెక్ట్ అయిపోతాయి. వాళ్ళ దాంట్లో డిటెక్ట్ అయిన దాన్ని ఇప్పుడు ఈ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొలతలేసి మాకు ఈ రోజు ఉన్నటువంటి రేట్తోని మీరు కట్టండి ఒక పాయింట్. అదే రకంగా అప్పట్లో మనకు గొలుసులతోని కొలిచిచ్చిండ్రు. ఏది ఈడ కొట్టాలనేది అప్పుడు మండల ఆఫీస్ ఉన్న మైన్స్ డిపార్ట్మెంట్ లేక 1990లో గొలుసులతోని పలానా చేయాలి కొట్టమని చెప్పినారు. అక్కడ వాళ్ళు ఇచ్చిన మార్కింగ్లో ఆడ బండ లేదు, లేకపోతే పక్క పొలం ఉన్నది. అప్పుడు ఉన్న బండకాలు కొట్టుకున్నారు వాళ్ళు. ఆ కొట్టుకున్నందుకు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీరు పక్క కొట్టింది కాబట్టి ఈ 140 × 5 టైమ్స్ మీరు పెనాల్టీ కట్టాలంటారు. గత 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రెషర్లు బంధుని ఎత్తివేయడానికి మేము మంత్రి గారి చొరవతో ఎత్తివేయడం జరుగుతున్నది తెలియజేయడం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మంత్రి గారు మమ్మల్ని పిలిచేమని అంటే ఒకటే మాట, ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మేము సరైన నిర్ణయం మీ డిమాండ్స్ మీద తీసుకోలేకపోతున్నాము. మీ డిమాండ్స్ అన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. గతంలో అంటే 2-3 రోజుల కింద పొన్నం ప్రభాకర్ గారిని శ్రీధర్ బాబు గారు కలవడం జరిగింది. వాళ్ళకు కూడా మా సమస్యలు వ్యక్తపరచడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మేము ఇప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయాం. ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోగానే మేము మిమ్మల్ని పిలిచి మంత్రుల సబ్ కమిటీ ద్వారా లేకపోతే సిఎస్ సమక్షంలో మిమ్మల్ని పిలిచి మీ సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చాలా వరకు మైనింగ్లో చాలా వరకు ఒక జీవోకు ఇంకో జీవోకు కంపేర్ లేకుండా పొంతం లేకుండా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక జీవోనేమో మినహాయింపిస్తుంది, ఒక జీవోనేమో కట్టమంటుంది. కాంట్రాక్టర్లనేమో కట్టొద్దంటుంది, మమ్మల్ని ఏమో కట్టాలంటుంది. అంటే మాకు ఉన్న మైనింగ్ నిబంధనల ప్రకారం ఏంటంటే క్వారీకి నుంచి వెళ్ళినప్పుడే కట్టాలని ఒక నిబంధన ఉంది. తర్వాత తదనంతరము గవర్నమెంట్ వివిధ రూపాల్లో జీవోలు ఇచ్చేసిందంటే ఈ వర్క్ ఎగ్జామ్షన్ ఆ వర్క్ ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఎగ్జామ్షన్ ఇచ్చాడు మేము అందరికీ 100% రాయలు కట్టలేకపోతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా గతంలో ఇప్పటికి కూడా ఒక క్యూమీటర్కు 1.5 టన్నుగా ప్రభుత్వం నిర్దేశించి అంటే ఒక క్యూమీటర్ రాయిని దొరికితే దానికి కన్వర్షన్లో 1.5 టన్నుగా ఇంతకుముందు క్యాలిక్యులేషన్ చేసి ఫైనల్ విధించడం జరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వారం 10 రోజుల కింద గవర్నమెంట్ ఒక మెమో ఇచ్చింది ఏంటంటే ఒక క్యూమీటర్కు 1.5 టన్ కాదు 2.75 టన్స్ క్యాలిక్యులేట్ చేసామని చెప్పింది. అంటే గతంలో ఇచ్చిన విజిలెన్స్ కేసులు కానీ పిట్ మీద కానీ కూడా 1.5 టన్ ప్రకారం జరిగింది. ఇంకో విషయం ముఖ్యమైన విషయం వస్తే ఈరోజు నిన్న గతంలో ఒక ఛానల్ వారు మా ఇండస్ట్రీ మీద అధ్యక్షుల మీద నా మీద కూడా నిరాధారణ ఆరోపణలతో దుమ్మెత్తిపోవడం జరిగింది. దానికి మేము ఏదో ఇల్లు లేచి కింద పడుతున్నాయంట. మరి లేచేటప్పుడు కింద పడేటప్పుడు ఇల్లు ఉంటాయా ఊర్లు ఉంటాయా పగిలిపోతాయా? మరి మా కష్టంలో కూడా ఒక 100 మంది
పనిచేస్తూ అక్కడనే అదే బిల్డింగ్లో ఉంటారు, అదే నీళ్ళు తాగుతారు, అదే అక్కడనే ఉంటారు. మరి అందరూ వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటారు. ఈ లేనిపోయిన ఆరోపణలతో కొందరు మీడియా సంస్థ మా మీద దుమ్మెత్తి వస్తుంది. ఆ మీడియా సంస్థ ప్రజెంట్ ఇప్పుడు కూడా మా ప్రజలకు ప్రవేశించి వీడియోలు కూడా చిత్రీకరించని తెలుస్తున్నది. ఏదైనా మా వైలేషన్స్ ఏమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. మేమేం అన్యాయం చేసాము, అక్రమం చేసాము. మాది ఓపెన్ సీక్రెట్. మాది లోపల క్లబ్లో లేకుంటే బార్లో జరిగే బిజినెస్ కాదు, ఓపెన్ సీక్రెట్ జరుగుతున్నది. మాకు మైనింగ్ గవర్నమెంట్ ఇచ్చింది, మేము యాక్టివిటీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం యాక్టివిటీస్ చేస్తున్నాం. దానికి లేనిపోనివి పుట్టించి ఏదో ఎగ్గొట్టిరని మా మీద దుష్ప్రచారం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ప్రభుత్వానికి రాయల్టీ జనాల దగ్గర వసూలు చేసి అంటే ప్రభుత్వానికి ఎగ్గొట్టినామంట. అసలు ఫస్ట్ ప్రభుత్వం మేము డబ్బులు కడితే తర్వాత రాయల్టీ వెళ్తాయి. రాయల్టీ ఇవ్వకుండా ఏ కస్టమర్ మేము వసూలు చేయము. ఇంకోటి ఇప్పుడున్న అన్హెల్తీ కాంపిటీషన్లో మార్కెట్ రేట్లో అత్యంత ధరలు తక్కువ ధరలకు వస్తుందంటే ఓన్లీ క్రషర్ అగ్రికల్స్ మాత్రమే. ఇలా ఇసుక ధర 2,500 నుంచి 3,000 రూపాయలు ఉన్నది. అదే రూపే శాండ్ 600 రూపాయలు మేము డెలివరీ సాగిస్తున్నాం. అంటే మా ఇక్కడ ఎక్కువ రేట్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ నిజార్థ ఆరోపణలతోనే క్రషర్ మాఫియా అని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు కొందరు నాయకులు అట్లా అంటారు. అది మేము తీవ్రంగా క్రషర్ అసోసియేషన్ ఖండిస్తున్నాం. వాస్తవాలు గ్రహించి తెలుసుకొని ప్రభుత్వానికి ఇవ్వండి, ప్రభుత్వానికి మేము సమాధానం చెప్తుంది తప్ప ఇలాంటి నిజార్థ ఆరోపణలు మేము ఖండిస్తామని తెలియజేసుకున్నాం. అంటే పక్కకు కొట్టినా ఎక్కడ కొట్టినా బండ కొట్టినాం కాబట్టి అప్పట్లో టెక్నికల్గా ఈ పరికరాలు లేకుండే. ఇప్పుడు ఏమంటున్నామంటే మేము కొట్టింది అవుతుందో రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని వర్కులు జరిగినాయో 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి అవన్నీ సమాచారం సేకరణ చేసుకోండి. మేము రాష్ట్రంలో ట్రెషర్లన్నీ కొలవండి. కొలిచిన తర్వాత ఎంత సీనరీస్ కట్ అయిందో కట్ అయిన తర్వాత మిగిలింది ఏమంటే మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఏ విధంగా? ఎందుకంటే 1996 10 రూపాయలే ఉండే అప్పుడు. అప్పటిది ఇప్పుడు వేసి ఇప్పుడు ఇలా వసూలు చేస్తున్నారంటే మాది ఒకటి. ఆ రోజు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ రోజు కూడా మైన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ రోజు కూడా ఆఫీసర్లు ఉన్నారు. కనీసం ఒక్క రోజు వచ్చి మీరు ఎందుకు రాయల్టీ కడతలేరు, మీరు ఎక్కడ సీనరీస్ వసూలు చేస్తలేరు, మాకు ఎందుకు సబ్మిట్ చేస్తలేరు అని ఒక్కరోజు వాళ్ళు మమ్మల్ని హెచ్చరించినా కూడా మేము ఈ పని చేయకపోదు మేము ఒక మాట. కానీ ఇప్పటిదాకా వాళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ మరి వాళ్ళు ఏమనకుండా ఉండి ఇప్పుడు మమ్మల్ని దోషులు చేయడం అవుతుందో దానికి అదే రకంగా ఇప్పుడు పిట్ మెజర్మెంట్ చేసి ఇమీడియట్లీ మా మీద నోటీస్ ఇచ్చి 1+5 1+10 అని చెప్పి నోటీస్ ఇచ్చి పంపిస్తున్నాం. కడితే కట్టండి, లేకపోతే సస్పెండ్ అవ్వండి, లేకపోతే మీరు కోర్టుకు పోండి. మేము లేకపోతే ఈరోజు ఆర్ఎంసీ పరిశ్రమ లేదు, సిమెంట్ పరిశ్రమ లేదు, స్టీల్ పరిశ్రమ లేదు. ఎంతోమందికి ఈరోజు టాపీ మేసులు కానివ్వండి, శానిటరీ షాపులు కానివ్వండి, అందరికీ కూడా మేము ఇవాళ ఉపాధి ఇచ్చేవాళ్ళము. లక్షలాది మందికి 1000 మందికి కూడా మేము ఉపాధి ఇచ్చేవాళ్ళం. ఇవాళ మేమందరం కూడా బంద్ చేసుకుంటే జిఎస్టీ రూపాయలు ఎంత నష్టం వస్తుంది? మాది సీనియర్స్లో కట్ అయిపోతూ ఉంది. కట్టు కాకపోతే ఏమనుకోవచ్చు, మొత్తం గవర్నమెంట్లో డిడక్షన్ అవుతుంది. డిడక్షన్ అయినా కూడా మీరు అది కలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర శక్తి సామర్థ్యం లేక మా మేడ మీద కత్తి పెడితే మేము ఇవాళ మా పరిశ్రమ కొరకు మేము లోన్లు తెచ్చుకున్నాం, ఇవాళ ఫైనాన్స్ తెచ్చుకున్నాం. ఇవాళ మా పరిస్థితి ఎట్లుందంటే మా క్రెషర్లు మేమే పని చేసుకొని మేమే కరెంటు బిల్లు కట్టుకుంటా, మినిమం మా పని చేసే వాళ్ళకి మేము జీతాలు ఇచ్చుకుంటా, మా బండ్లకు మా క్రెషర్లకు మేము లోన్లు కట్టుకుంటా ఈరోజు బంద్ పెట్టుకున్నాం. మేము అందరూ బంద్ పెడితే ఏం చేస్తారు? రోడ్ల మీద పోతారు, ధర్నాలు చేస్తారు, బస్తాలు పడతారు. అట్లా కాదు, మాకు మేమే శిక్షించుకుంటాం ఇవాళ. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వానికి మేమున్న మధ్యలో పొన్నం ప్రభాకర్ కలిసాం. వారు కూడా పాపం బాగా స్పందించి మాట్లాడతా అని చెప్పి వారు కూడా 2-3 డెసిషన్ తీసుకున్నారు, మాట్లాడిండ్రు. ఆ తర్వాత శ్రీధర్ బాబు గారికి వచ్చాం. శ్రీధర్ బాబు కూడా బాగా స్పందించారు. ఆ తర్వాత ఆయన కూడా డిఎంజీ గారికి అల్లుమంటే కలిసాం. అయినా కూడా ఎక్కడ మాకు అది రాలేదు. రాకపోయేసరికి నిన్న రాత్రి R&B మినిస్టర్ గారు కోమటిరెడ్డి గారు, వద్దమ్మా మీరు స్ట్రైక్ చేయడం వల్ల అన్ని పనులు అయిపోతూ ఉన్నాయి, ఇది ఎలక్షన్ పీరియడ్, ఇది మీకున్న సమస్య ఏందో నాకు చెప్తున్నారు రండి అని చెప్పి బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏతుండ్రో వాళ్ళు ఆయన మీ ఒత్తిడి తీసుకొచ్చే R&B వర్క్స్ వాళ్ళు చెప్తే పిలిపిస్తే ఈరోజు పొద్దున్న పోతే వారు చాలా సానుకూలంగా మాట్లాడారు. మీరు లేకపోతే ఇవాళ రోడ్లు లేవు, మీరు లేకపోతే ఈరోజు డెవలప్మెంట్ లేదు, పెద్ద పనులు చేసేది మేము ఈ ప్రభుత్వంలో, మీరు ఇటువంటి పనులు చేయొద్దు. మీరు ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ అప్పుడు మేము ఎటువంటి ఏం తీసుకోలేము. మీ పిట్ మేనేజ్మెంట్ ఏది ఉందో అది పక్కకు పెట్టమంటాం. ఎలక్షన్ అయినాక
నేను గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈరోజే మాట్లాడుతున్నాడు. మేము ఇచ్చినట్టు మెమరాండం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిందంట. ఇచ్చి వాళ్ళ పిఎస్కు అప్పచెప్పిండ్రు. అయితే నేను అనేది ఒక పాయింట్, మేము అభివృద్ధిలో భాగం ఉన్నాం. మాకు ఏ పార్టీతోని మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మా బతుకుదెరు కొరకు మేము పనిచేసుకుంటా ఉన్నాం. మాకున్న సమస్యలే మాకు అక్కడ చాలా ఉన్నాయి. ఎందుకంటే మాకు పరిశ్రమ గుర్తించలేము. అది మేము 10 కోట్లు 5 కోట్లు లోన్ తెచ్చుకొని అయితే పెట్టుకున్నాం. ఇండస్ట్రీను ఒక చిన్న దరఖాస్తు ఇస్తే అయిపోతుంది. ఒక చిన్న విలేకరిస్తే భయపడతాం. మేము మా ఊరు వచ్చి ఇట్లా దుమ్ము వస్తుందని భయపడతాం. ఎందుకంటే మాది పరిశ్రమగా గుర్తించలేరు. మా దగ్గర 150 మంది అన్స్కిల్ లేబర్ పనిచేస్తారు. మా దగ్గర చదువుకోని వాళ్ళకు మేము ఉపాధి ఇచ్చేవాళ్ళం. అటువంటి వాళ్ళని మమ్మల్ని రికగ్నైజ్ చేస్తలేదు. ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎన్నోసార్లు మొత్తుకున్నాము. వాళ్ళు అసలు మమ్మల్ని బుట్టదాఖలు చేసినారు. మేము ఇచ్చినటువంటి దరఖాస్తులు బుట్టదాఖలు చేసినారు. కానీ ఈరోజు ఈ రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. మేము ఏ రోజు స్ట్రైక్ మొదలుపెట్టినామో ఆ రోజు నుంచి చర్చలు మొదలుపెట్టినారు. ఇంటెలిజెన్స్ కానీ ఇంకా వేలతో కానీ పిలిపించుకొని మాట్లాడిండ్రు. మాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో 15 రోజులు మేము స్ట్రైక్ చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోలేరు. ఈరోజు మంత్రి గారు స్వయాన మమ్మల్ని పిలిపించుకొని ఏదైతే వారు మమ్మల్ని స్ట్రైక్ బంద్ చేయండి, మీరు ఇప్పుడు కరెక్ట్ సమయం కాదు, మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం అని చెప్పడం అవుతుందో, నిజంగా చెప్పాలంటే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు అన్నకు అందరూ కూడా నిజంగా మేమందరం కూడా రుణపడి ఉన్నాం. మేమందరం కూడా ఎప్పుడైనా సరే వాళ్ళు చర్చలు పిలిస్తే పోయి మాకు సమస్య పరిష్కారం ఇస్తే పరిచయం అయితే ఒక నమ్మకం మాకు ఏర్పడేది. చూపించినాం మేము. కనీసం దాని ఓపెనింగ్ కూడా రాలేనా ఆ రోజు. మమ్మల్ని ఆ రోజు మేము ఎంత అంత బాధపడ్డాము. కాబట్టి దయచేసి ఔటర్ రింగ్ రోడ్ పక్క పొంటి ఉన్నటువంటి ఈ ఇల్లీగల్ ప్రెషర్స్ ఉన్నాయి, వాళ్ళకు రాయల్టీ లేదు వాళ్ళకు. ఎందుకంటే ఇక్కడ బోల్డర్స్ తవ్వినటువంటి బోల్డర్ తీసుకుపోయి వాళ్ళు వేస్తే వాళ్ళు నడుపుకుంటారు. మినిమం వాళ్ళు ప్రతి నెల 9 లక్షలు 10 లక్షల వరకు వాళ్ళు క్రెషింగ్ చేస్తారు. వాళ్ళకి రాయల్టీ కట్టే విధానం లేదు. సంగారెడ్డిలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రంగారెడ్డికి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుందామంటే వాళ్ళు యూనియన్ క్రెషింగ్ చేసి వితౌట్ రాయల్టీ ఓవర్లోడ్ వేసుకొని అమ్ముతూ ఉంటారు. వాళ్ళని పట్టుకునేటోళ్ళు లేడు, వాళ్ళ క్రెషర్ బంద్ చేసేటోళ్ళు లేదు. దానివల్ల కూడా ప్రభుత్వానికి రెవెన్యూ వస్తలేదు. కాబట్టి తక్షణమే మాది రెండో డిమాండ్గా మేము పెట్టుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి క్రెషర్లని తక్షణమే బంద్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏదైతే రాయల్టీ రూపం రావాల్సిన డబ్బు ఏదైతే రావట్లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్తే 7 క్రెషర్ని రాత్రి లేపడం జరిగింది. ఇంకా ఒక 4-5 క్రెషర్లు పెద్దోళ్ళ క్రెషర్లు వాళ్ళు ఎన్నుకున్నారో ముంగటున్నారో ఎవరున్నారో తెలియదు, కానీ ఆ 4 క్రెషర్లు నడుస్తున్నాయి. మేము దాన్ని కూడా ఈరోజు మంత్రి గారు చెప్పాం, దాని మీద చర్య తీసుకుంటామని చెప్పారు. కాబట్టి 7 క్రెషర్లు అయితే ముఖ్యమంత్రి గారు తీపించారు, వారికి ధన్యవాదాలు. ఈసీ కమిటీ లేదు, అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కమిటీ లేదు. లేనందువల్ల ఏమవుతుందంటే ఒక 70-80 క్రెషర్లకు పర్మిట్లు వస్తలేవు. పర్మిట్లు ఉంటే కానీ ఈ బండి మూవ్ కాదు. మైన్స్ డిపార్ట్మెంట్ పట్టుకున్నా, ఆర్టీఓలు పట్టుకున్నా మీ దగ్గర బండిలో పర్మిట్ కంకర్ ఉంది కానీ పర్మిట్ లేదంటారు. కాబట్టి గత 2 నెలల నుంచి మేము ఉన్నటువంటి ఆఫీసర్లందరూ కలిసిన తర్వాత వస్తే రాలేదు. కాబట్టి దయచేసి మాకు పర్మిట్లు ఇప్పిస్తే ప్రభుత్వానికి కూడా డబ్బు వస్తుంది రాయల్టీ రూపంలో అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మా మంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారని చెప్పారు. కాబట్టి మా సమస్యలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మా పుట్ట కొరకు ఉన్నటువంటి సమస్యలు. ఇందులో ఎటువంటి రాజకీయం కానీ ఎటువంటిది ఏది లేదు. ఎందుకంటే వ్యాపారవేత్తలం ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేవాళ్ళం. మేము రాత్రి వాళ్ళు కష్టపడితే కానీ ఇది మాది చిన్న కంపెనీలా కనిపిస్తుంది, కానీ ఇది లేకపోతే సిమెంట్ లేదు, ఇది లేకపోతే స్టీల్ లేదు, ఇది లేకపోతే ఎంతో మందికి ఉపాధి లేదు. కాబట్టి మమ్మల్ని చిన్న చూపు చూడకుండా కొంచెం దయచేసి కొంత ప్రభుత్వం నుంచి ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మంత్రి గారు కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి వారి మంత్రులందరూ కూడా మేము వారైతే ఈరోజు మాకు చొరవ తీసుకొని ఈ బంధువుని ఏదో పిలిపించారో మా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఎక్కడికక్కడ మీరు బంద్ చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. అదే రకంగా మన సాధించుకున్నటువంటి సమస్యలు ఏవవుతున్నాయో గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పినారు. కాబట్టి ఇమీడియట్లీ మీరు మన క్రెషర్ స్టార్ట్ చేయాలని చెప్పి మీ ద్వారా అందువల్ల కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇప్పుడు మీరు పిలువగానే వచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా నేను